విక్టరీ వెంకటేష్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి మంచి రిజల్ట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అనిల్ రావిపూడితో కలిసి వచ్చిన ప్రతిసారి అద్భుతాలు సృష్టించగా విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో తెరకెక్కిన F2 మూవీ అలాగే F3 సినిమాలు మంచి సక్సెస్ లను అందుకున్న తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశాడు విక్టరీ వెంకటేష్. కాగా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా రిలీజ్ అయింది. పెద్దగా ప్రమోషన్స్ బజ్ ను క్రియేట్ చేయలేకపోయిన ఆ సినిమా ఎపిక్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసింది. అలాంటి ఎపిక్ డిజాస్టర్ సొంతం చేసుకున్న తర్వాత అల్టిమేట్ కంబ్యాక్ ని ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సొంతం చేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. సైంధవ్ సినిమా తొలి రోజు మొత్తం మీద పెద్దగా బజ్ ఏమీ లేకపోవడంతో కేవలం 5.5 కోట్ల లోపు గ్రాసం మాత్రమే తొలి రోజు సాధించింది. అదే సమయంలో ఎక్స్ట్రాడినరీ బజ్ ను సొంతం చేసుకుని మిగిలిన సంక్రాంతి మూవీస్ తో పోల్చితే ట్రిమండస్ హౌస్ఫుల్ బోర్డ్స్ తో దుమ్ము దుమారం లేపిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 40 కోట్ల వరకు గ్రాస్ మార్క్ అందుకొని విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఇది వరకు F3 మూవీ తొలి రోజు 10 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ ని సాధించగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 17 కోట్లకు పైగా షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ గా 23.5 కోట్లకు పైగా షేర్ అందుకొని దుమ్ము దుమారం లేపింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఊపు చూస్తూ ఉంటే విక్టరీ వెంకటేష్ కెరీర్ లో తొలిసారి 100 కోట్ల షేర్ మార్క్ అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది అనిపించే విధమైన ర్యాంపేజ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. మరి లాంగ్ రన్ లో సినిమా అంతకు మించిన జోరును కూడా చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫైనల్ కలెక్షన్లు ఏ రేంజ్ కు వెళ్తాయో చూడాలి. మీరు సినిమా ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.